హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మౌంట్ టెంపుల్ లెసన్స్లో మనం దావీదు రాసిన కీర్తనలు 37:4 చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛను తీర్చును. దావీదు రాసిన కీర్తన దావీదుని చెప్తున్నారంటే మనం ఎవరు బట్టి సంతోషించాలి, ఎలా సంతోషించాలి? ఆయనను గణపరుస్తూ పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ వాక్యము ధ్యానించుతూ ప్రార్థన చేసి మనం సంతోషించాలి. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, కానీ ఎంత దుఃఖం వచ్చినా సరే, కానీ మనం దేవుని తట్టు మనం సంతోషం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మన హృదయ వాంఛను తీర్చు. అది ఈ రోజు కాకపోయినా ఒక రోజు దేవుడు మన హృదయ వాంఛను తీర్చుతారనమాట. ఆయన చేసిన వాగ్దానం ఎంతో గొప్పది. కొంతమంది ఎలా అనుకుంటారు, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు వాగ్దానం వస్తుంది, కానీ వాగ్దానం నా పట్ల నాకు నెరవేరకొచ్చి బాధపడుతున్నారు కదా. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, ఒక రోజు నీ హృదయ వాంఛను తీర్చుతాను, ఆ దాని కొరకు నువ్వు వేచి ఉంటే దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నాను దేవుడు చెప్తాను. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని వచ్చినా కానీ మనం దేవుని తట్టు మనం సంతోషం కలిగి ఉండాలి. అంటే దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మనం దేవుని కనపరుస్తుండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశించి కాక. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ వండర్ఫుల్ డే.